హాయ్ అండి, గుడ్ ఆఫ్టర్నూన్. ఇవాళ ఎంతో టేస్టీగా ఆరోగ్యకరమైన గుమ్మడికాయ పప్పు చేసుకుందాము. కావాల్సిన పదార్థాలు: ఒక కప్పుడు గుమ్మడికాయ ముక్కలు ఇలా చిన్నగా తరుక్కొని ఉంచుకున్నాను. అలాగే కప్పుడు కందిపప్పు, కొంచెం బెల్లం వేసి గుమ్మడికాయ పప్పు చేసుకుంటాము. పోపు దినుసులు: మినపప్పు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, పసుపు, ఉప్పు, పచ్చిమిర్చి, ఇంగువ. ముందుగా ఒక కుక్కర్ పెట్టుకొని కుక్కర్లో మనం ముందుగా తీసుకున్న కందిపప్పును వేసి కందిపప్పు కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చక్కగా కందిపప్పు ఇలా కలర్ మారిపోయి బాగా ఫ్రై అయిపోయాక దాన్ని శుభ్రంగా ఒక 2-3 టైమ్స్ వాష్ చేసుకొని మళ్ళీ అదే కుక్కర్లో మనం ముందుగా తీసుకున్న గుమ్మడికాయ ముక్కలు అలాగే పచ్చిమిర్చి కూడా ఇందులో వేసేసుకొని, కరివేపాకు మనం తీసి ఉంచుకున్నాం కదా, ఆ కరివేపాకు కూడా ఇందులో వేసేసుకొని అప్పుడు ఒక చిటికెడంత ఇంగువ మరియు ఒక 1/2 స్పూన్ అంతా పసుపు కూడా ఇందులో వేసేసుకోవాలి. వేసుకొని అప్పుడు అందులో ఈ ముక్కలు పప్పు అంతా ములిగేంత వరకు నీళ్లు పోసుకోవాలి. కుక్కర్లో పోసుకున్నాక అందులోనే ఒక 1/2 స్పూన్ అంతా నూనె కూడా వేసేసి కుక్కర్ మూత పెట్టి విజిల్ పెట్టేసేయాలి. నూనె ఎందుకు వేసామంటే నూనె వేయడం వల్ల పప్పు చాలా మెత్తగా ఉడికిపోతుంది అనమాట. కాబట్టి నూనె కూడా వేసి అన్నీ కలిసేట్టుగా బాగా కలిపేసుకొని చక్కగా కుక్కర్ మూత పెట్టి మనకు పప్పు ఎన్ని విజిల్ ఉడుకుతుందని మనకి ఇంట్లో ఒక అంచనా ఉంటుంది కదా, అలా విజిల్స్ పెట్టి విజిల్స్ అయ్యాక ఆఫ్ చేసుకొని ప్రెషర్ రిలీజ్ అయ్యాక ఓపెన్ చేసి చూస్తే చూడండి పప్పు గుమ్మడికాయ ముక్కలు అన్నీ కూడా ఎంత చక్కగా ఉడికిపోయాయో. వెంటనే అన్నీ కూడా శుభ్రంగా ఒకసారి ఎనిపేసినట్టు కలిపేసుకొని అందులోనే రుచికి సరిపడా ఉప్పు, మళ్ళీ అందులోనే మనం తీసుకున్న బెల్లం కూడా వేసుకొని ఆ బెల్లం అంతా అందులో పప్పులో కలిసేట్టుగా శుభ్రంగా కలుపుకొని, ఎంతలాగా కలిపినా కూడా వేడిగా ఉన్నా కూడా బెల్లం కరగదు కాబట్టి మరొక 5 మినిట్స్ స్టవ్ ఆన్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టి బెల్లం కరిగేంత వరకు కలుపుతూ చక్కగా ఉడకనివ్వాలి. పప్పు కలర్ ఇలా బ్రౌన్గా బెల్లం కలర్లోకి చక్కగా మారిపోతుంది. మారిపోగానే స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. పప్పు రెడీ అయిపోయింది. ఇప్పుడు పోపు పెట్టుకుందాము. ఒక పోపుల గరిటెలో 1 స్పూన్ అంత నూనె వేసుకొని మనం ముందుగా తీసుకున్న మినపప్పు, జీలకర్ర, ఎండుమిర్చి ముక్కలను కూడా వేసుకొని పోపు కలర్ చేంజ్ అయ్యి వేగిపోయాక అందులోనే చిటికెడంత ఇంగు కూడా వేసేసుకొని ఈ పోపును తీసుకొని చక్కగా మనం ముందుగా ఉడకబెట్టి పెట్టుకున్న పప్పులో వేసి కలిపేసుకోవడమే. అంతే, ఎంతో టేస్టీగా ఉండే తీగా గుమ్మడికాయ పప్పు రెడీ అయిపోయింది. మీరు కూడా ఇలా ట్రై చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్. నేను మీ అన్నపూర్ణ.